న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటేనే మోసం అంటూ వైసీపీ ముద్రించిన వేణుపోటు పుస్తకాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై శిల్పా చక్రపాణిరెడ్డి ఫైర్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మోసాలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని శిల్పా చక్రపాణిరెడ్డి ఎండగట్టాడు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి శిల్పా చక్రపాణిరెడ్డి సవాలు విసిరాడు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధిని సంవత్సర కాలంలో చేశానని పగడ్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా సవాల్ విసిరాడు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యేకు ఆయన సొంత ఊరిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అవి కళ్లకు కనబడలేదా అంటూ ఎద్దేవా చేశాడు. సొంత గ్రామమైన వెలపనూరులో సచివాలయం, రైతు భరోసా, ప్రభుత్వ ఆసుపత్రి, వ్యవసాయ గోడౌన్లు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి చేశానని ముందు మీ గ్రామంలో చూసుకొని చర్చకు కూర్చుందామని ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాలు విసిరాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే మాట్లాడిన ప్రతిసారి రెడ్డి బుక్ లో నా పేరు ఉందని, జైల్లో పెడతానని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నాడు. ఇప్పటికే సంవత్సర కాలం అయ్యింది, మరి జైల్లో పెట్టలేదే అంటూ హేళన చేశాడు. ఇంకా నీకు సంవత్సరం టైం ఇస్తున్నా, దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు, నేను మీలా హత్యలు చేయలేదు, అఘాయిత్యాలు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదని అన్నారు. నన్ను ఎలా వేస్తావు నేను చూస్తా, నన్ను జైల్లో కాదు కదా, కనీసం నా వెంట్రుక పీకలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు, అబద్ధాలు, దొమ్మీలు, దోపిడీలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అదేవిధంగా మహిళలను కించపరచడం, ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం, ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నెన్నో ఇవన్నీ కోకల్లులు. దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగాయి, ప్రజల్ని ఏ విధంగా సూపర్ 6లని, సూపర్ 7లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది. నేనేం చేయలేను, నేను ఎక్కడ చూపించాల్సిన అవసరం లే, నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లే. మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినాం, మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం, మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, మీ ఊర్లోనే పైపు లైన్ వేసినాను, మీ ఊర్లోనే రోడ్లు వేసినాను, మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది, మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం. మీ అది ఒక్కటి మాట్లాడగొద్దు, అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, ఇక ఆడొద్దు. ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు. ఇంకా నువ్వు మునమోపివి, నిజంగా అది నేను చేయకపోతే నేను మునమోపిని, నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునమోపివి, నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మునమోపివి, నేను చేయకపోయింటే నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా, నీ తిట్లన్నీ అంగీకరిస్తా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఈ ఊరిది చెప్పాయా, నేను ఛాలెంజ్ నీకేంగా, ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుని ఆడద్దు, వేసుకొని మాట్లాడదాం. నాకు ఏడ జరిగే 150 కోట్ల అభివృద్ధి అంటున్నావు, నువ్వు ఎంత దూరం అవసరం లే, 150 కోట్ల అవసరం లే, నువ్వు చూపించు, ఒక 20 కోట్లు చూపించు. తెచ్చినారు, ఏడపోసినారు, ఇవన్నీ బ్రాందీ షాపులు తెచ్చినారు, ఖచ్చితంగా కాదన్నీకి లేదు. ఊరూరు బెల్ట్ షాపులు తెచ్చినారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా బ్రాందీ షాపులలో లక్షల వసూలు చేస్తూ ఉన్నారు. అది 100% 150 కోట్లు దాటిటాయి. దాని ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండేదని అడుగుతాను. స్టోర్ బియ్యం యాభై వదలడలే, అది మొన్నటిదాకా 10-20 అంటండి, 13 రూపాయల కేజీ అంటే ఇప్పుడు మళ్ళీ 10 కేజీ తెచ్చినారంట దాన్ని. వీళ్ళేమో 30 రూపాయలు అమ్ముతారు, బయట పోయి మీరు కొనేది 15 రూపాయలంట. అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు? ఇసుక దోపిడీ కదా, మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి. మళ్ళీ నా కథ చూస్తా అంటే ఏది చూసేది బోడి, నువ్వు ఏది చూసేది?
నా కథ చూస్తాడంట, జైలు వేపిస్తాడంట. ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు, అలివి కానిటువంటి నేరాలు చేయలేదు, అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదు. నువ్వు నన్ను వేపించే నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా నీకు సంవత్సరం ఇస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్ బుక్ కాకపోతే మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుంటే మళ్ళీ వదలను. ఏందో చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, మా చేత కాదు. మళ్ళా ఏడాడవో తుపాకులన్నా పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టియాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొచ్చు కూడా వీకలేవు.